కార్యక్రమానికి స్వాగతం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్విట్టర్ ద్వారా తన శుభాకాంక్షలు తెలిపారు. మహిళా సాధికారత కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆమె చెప్పారు. లోక్సభలో తమ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో 35% మంది మహిళలే ఉన్నారని ఈ సందర్భంగా దీదీ గుర్తు చేశారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు పెండింగ్ లో ఉన్నప్పటికీ తమ పార్టీ మాత్రం మహిళలకు అధిక ప్రాధాన్యమిస్తోందని వెల్లడించారు. స్థానిక సంస్థల్లోనూ తమ పార్టీ 50% సీట్లను మహిళలకు ఇచ్చినట్లుగా మమతా బెనర్జీ తెలిపారు. మమతా బెనర్జీ సహా పలువురు ముఖ్య నేతలు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సరే, ఈ సంగతిని ఇంతటితో వదిలిపెట్టి రెగ్యులర్ ఇన్సైడ్ లోకి వచ్చేద్దాం. తాజా కథనంలోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు చూద్దాం. చంద్రగిరిలో అధికార విపక్ష పార్టీల మధ్య పోరాటం. గత 10 రోజులుగా వేడెక్కింది ఇక్కడి రాజకీయం. కేబినెట్ లో 2 మహిళలకు చోటుపై చర్చోపచర్చలు. రేఖా నాయక్ కు అవకాశం ఉండొచ్చంటూ ఊహాగానాలు. విశాఖ పార్లమెంట్ స్థానంపైకి మళ్లిన వైసీపీ విజన్. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పాగా వేయాలని గీస్తోందట స్కెచ్. ఆ నియోజకవర్గంలో 2 ప్రధాన రాజకీయ పార్టీల మధ్య విభేదాలు ముదిరాయి. ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. నిత్యం కవ్వింపు చర్యలతో ఇరు పార్టీల శ్రేణులు వేడి పుట్టిస్తున్నాయి. ఆందోళనలు, అలజడులు, ధర్నాలతో హోరాహోరీకి దిగుతున్నాయి. దీంతో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమవుతోంది. 2 ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య 4-5 నెలల నుంచి ఈ తరహా యుద్దం కొనసాగుతోంది. ఎన్నికల సమయంలో వాతావరణం మరింత వేడెక్కింది. ఇంతకీ ఈ పరిణామాలు ఎక్కడ చోటు చేసుకుంటున్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం బాగా వేడెక్కింది. గత వారం రోజులుగా ఇక్కడ అడపాదడప ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి. చంద్రగిరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరచూ అధికార పక్షాన్ని టార్గెట్ చేయాలని చూస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడడంతో ఈ గొడవలు తారాస్థాయికి చేరాయి. గత వారం ఇక్కడ విపక్షం విసిరిన కవ్వింపుల వలలో అధికార పక్షం చిక్కుంటే సమస్యలు తలెత్తేవన్న అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. రెండు 2014 ఎన్నికల్లో చంద్రగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాజకీయంగా నిలదొక్కునేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. క్రికెట్ కిట్ల పంపిణీలు, క్రికెట్ పోటీల నిర్వహణ, విజేతలకు నగదు బహుమతులు ఇవ్వడం, వినాయక చవితి పండుగొస్తే గ్రామ గ్రామానికి స్వామివారి ప్రతిమలను అందించడం వంటివి చేపట్టారు. పండుగలప్పుడు పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల ఇళ్లకు తన కుటుంబ సభ్యుల ద్వారా స్వీట్లు, బట్టలు పంపిస్తూ తన పలుకుబడిని పెంచుకున్నారు. అయితే 4-5 నెలల కిందట చంద్రగిరి టీడీపీ ఇన్ఛార్జిగా పులివర్తి నాని రంగప్రవేశం చేయడంతో పరిస్థితి మారింది. గ్రామస్థాయిలో టీడీపీని బలోపేతం చేసేందుకు పులివర్తి నాని నడుం కట్టారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతిఘటన ఎదురైంది. అదే సమయంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి కూడా తనదైన వ్యూహాలకు పదును పెట్టారు. చంద్రగిరి టీడీపీ ఇన్ఛార్జ్ పులివర్తి నాని ఇటీవల తటస్థులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిని పార్టీలో చేర్చుకునేందుకు స్కెచ్ గీశారు. టీడీపీ అధికారంలో ఉండడంతో ఆయనకు పరిస్థితులు కొంత అనుకూలించాయి. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తటస్థ వర్గాల నుంచి టీడీపీలోకి చేరికలు ఊపందుకున్నాయి. దీంతో అప్రమత్తమైన చెవిరెడ్డి ఎదురెత్తులు వేశారు. టీడీపీలోకి వెళ్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను, కేడర్ను తిరిగి పార్టీలోకి ఆహ్వానించడం, పార్టీ కండువాలు కప్పడం మొదలుపెట్టారు. ఈ ప్రయత్నాలు అక్కడక్కడ బెడిసి కొట్టడంతో ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యానికి దిగిన సందర్భాలున్నాయి. పరస్పరం పోలీస్ కేసులు పెట్టుకునే వరకు వెళ్లింది వ్యవహారం. ఈ క్రమంలోనే జన్మభూమి మా ఊరు కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పేరిట వివాదాలు చెలరేగడం, కొట్లాటలకి దారితీయడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. టీడీపీ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సంక్షేమ పథకాలకి భారీ స్పందన లభించింది. రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా అధికార పక్షానికి సానుకూలంగా మారిపోయింది. ఈ పరిణామంతో ఆత్మరక్షణలో పడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు కొన్ని చోట్ల
పసుపు కుంకుమల పంపిణీని అడ్డుకున్నాయి. అంతేకాదు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి కూడా పోటాపోటీగా పసుపు కుంకుమలు, జాకెట్ పీసుల పంపిణీని చేపట్టారు. అయితే తాము చేపట్టిన కార్యక్రమాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటూ ఉండడంతో చెవిరెడ్డి చేపట్టిన పసుపు కుంకుమ పంపిణీని టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఫలితంగా నియోజకవర్గంలో రెండు పార్టీల మధ్య మరోసారి కొత్త ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో తన హత్యకు ఇద్దరితో రెక్కి నిర్వహిస్తున్నారంటూ ఎమ్మెల్యే చెవిరెడ్డి టీడీపీ ఇన్ఛార్జ్ పులివర్తి నానిపై ఫిర్యాదు చేశారు. తన ప్రాణహాని ఉందని, భద్రత పెంచాలని పోలీసుల్ని కోరారు. అదే సమయంలో టీడీపీ నేతలు సైతం చెవిరెడ్డి నుంచి ప్రాణహాని ఉందంటూ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ పరిస్థితుల్లో అటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఇటు టీడీపీ పోటాపోటీగా ధర్నాలు, నిరసనలకి దిగాయి. దీంతో చంద్రగిరిలో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఈ తరుణంలోనే చంద్రగిరిలో అధికార విపక్షాలు మరిన్ని ప్రలోభాలకు తెరతీశాయన్నది మరో ఆరోపణ. గతంలో పండుగలప్పుడు పరిమిత సంఖ్యలో ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ఉద్యోగులకు మాత్రమే కానుకలు వెళ్లేవి. ఇప్పుడు ప్రతి ఇంటి తలుపు తడుతున్నాయి. గత 4 నెలలుగా సాగుతున్న పంపకాలే ఎందుకు ఉదాహరణ. ప్రతి ఇంటికి స్వీట్లతో, కొత్త బట్టలతో కూడిన బ్యాగులు వెళ్తున్నాయి. ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక అడుగు ముందున్నారట. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఫోటో ఉన్న గోడ గడియారాల పంపిణీని కూడా వారు చేపట్టారట. దీనిపై టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే చంద్రగిరిలో సర్వేల జోరు కూడా పెరిగింది. వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎవరికి ఓటేస్తారు అనే ప్రశ్నలతో కొన్ని బృందాలు సర్వే చేస్తున్నాయి. అయితే సర్వేల పేరుతో తమ ఓట్లను తొలగించే పని చేస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రచ్చ చేయడం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఎర్రవారిపాళ్యం మండలం యలమంద గ్రామంలో ఇటీవల సర్వే చేస్తున్న వ్యక్తుల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ట్యాబులు లాక్కున్నారు. బలవంతంగా వారిని వాహనాల్లో ఎక్కించుకుని రహస్య ప్రాంతాల్లోకి తీసుకెళ్లి చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు స్పందించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. దీనికి నిరసనగా ఎమ్మెల్యే చెవిరెడ్డి తన అనుచరులతో కలిసి ఆందోళనకు దిగారు. ఆ తర్వాత పాకాల మండలంలోనూ ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. అక్కడ కూడా బాధ్యులపై పోలీసులు కేసులు పెట్టారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి మరోసారి రంగంలోకి దిగారు. చిత్తూరు చేరుకుని జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ వద్ద ఆందోళన చేపట్టారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. ఈ సంగతి తెలిసిన వెంటనే టీడీపీ శ్రేణులు కూడా అక్కడికి చేరుకున్నాయి. చెవిరెడ్డి తీరును నిరసిస్తూ జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టాయి. పరిస్థితి చేదాటిపోకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. చెవిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో చెవిరెడ్డిని అక్రమంగా నిర్బంధించారంటూ ఆయన భార్య లక్ష్మీదేవి, 2 కుమారులు, ఇతర మహిళలు నిరసన చేపట్టారు. దాదాపు 3 గంటల పాటు మహిళలతో కలిసి ఎమ్మెల్యే భార్య నిరసన కొనసాగించారు. వారిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకోక తప్పలేదు. అప్పటికే అక్కడికి భారీగా టీడీపీ కార్యకర్తలు చేరుకున్నప్పటికీ సంయమనం పాటించడంతో ఘర్షణలు తలెత్తలేదు. గత వారం రోజులుగా చంద్రగిరిలో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలపై పలు విశ్లేషణలు సాగుతున్నాయి. ఎన్నికల వేళ టీడీపీ నేతల్ని రచ్చగొట్టడం ద్వారా అధికార పక్షం ఇమేజ్ ని దెబ్బతీయాలని ప్రతిపక్ష నేతలు వ్యూహం పన్నారన్నది కొందరి వాదన. కావాలని రచ్చగొట్టి ఉద్రిక్తతలు సృష్టించి తెలివిగా నిందను ప్రభుత్వంపైకి నెట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు యోచిస్తున్నారట. అయితే అధికార టీడీపీ నేతలు ఆ ఉచ్చులో చిక్కుకోకుండా తెలివిగా తప్పుకున్నారని కొందరు అంటున్నారు. ఎన్నికల ముందే చంద్రగిరిలో పరిస్థితి ఇలా ఉంటే ఎన్నికల సమయంలో రాజకీయం మరింత ఉద్రిక్తంగా మారుతుందో అని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ మంత్రివర్గంలో చోటు దక్కించుకోబోయే ఆ 2 మహిళా నేతలు ఎవరు? గులాబీ బాస్ కేసీఆర్ మదిలో ఎవరున్నారు? సామాజిక సమీకరణాలలో భాగంగా గిరిజన ఎమ్మెల్యేకి జాక్పాట్ తగిలే అవకాశముందా? ఆసక్తికర కథనం ఇప్పుడు చూద్దాం. తెలంగాణ మంత్రివర్గంలో ఒక్క మహిళా మంత్రి కూడా లేకపోవడంపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంపై స్పందించారు. ఒక్కరికి కాదు 2 మహిళలకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని ఆయన ప్రకటించారు. ఈ ప్రకటనపైనే కొద్ది రోజులుగా రాజకీయ వర్గాల్లో విశ్లేషణలు సాగుతున్నాయి. మంత్రి యోగం పట్టనున్న ఆ 2 మహిళా నేతలు ఎవరన్న అంశంపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు.
మరి ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన అజ్మీరా రేఖా నాయక్ కు అవకాశం లభించవచ్చునన్న కోణంలోనూ చర్చలు సాగుతున్నాయి. తొలి విడత మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి నిర్మల్ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి మాత్రమే మంత్రి పదవి దక్కింది. గత ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగిన జోగు రామన్నకు అవకాశం లభించలేదు. ఈ క్రమంలో మహిళా కోటాలో రేఖా నాయక్ అవకాశం లభించడం ఖాయమని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేఖకు మంత్రి పదవి దక్కొచ్చంటూ వార్తలు వచ్చాయి. అయితే తొలి విస్తరణలో ఆమెకు బెర్త్ దక్కలేదు. తాజాగా ఇద్దరు మహిళలకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో రాజకీయ వర్గాల నోట రేఖా నాయక్ పేరు నాంతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మహిళ, గిరిజన, మాదిగ సామాజిక వర్గాలకు ఖచ్చితంగా ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. పదవుల విషయంలో ఆయా వర్గాలకు అన్యాయం జరిగిందని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి కూడా. ఈ తరుణంలో గిరిజన కోటాలో రేఖా నాయక్ ప్రాతినిధ్యం కల్పించే అవకాశాలున్నట్లు ఒక వర్గం గట్టిగా నమ్ముతోంది. అయితే ఇక్కడే ఆమెకు కొన్ని అడ్డంకులు కూడా ఉన్నాయి. రేఖా నాయక్ తో పాటు డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయకులు సైతం మంత్రివర్గంలో చోటుపై ఆశలు పెంచుకున్నారు. వీరికి తోడు డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ కు ఎమ్మెల్సీగా కేసీఆర్ ఇటీవల అవకాశం కల్పించారు. ఎమ్మెల్సీగా ఆమె ఎన్నిక లాంఛనమే కావడంతో ఆమె కూడా మంత్రి రేసులో ఉంటారన్న టాక్ వినిపిస్తోంది. వీరందరిలోనూ రెడ్యా నాయక్ సీనియర్, కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. ఒకవేళ గిరిజన కోటాలో రెడ్యా నాయక్ అవకాశం కల్పిస్తే అదే సామాజిక వర్గానికి చెందిన రేఖా నాయక్ అవకాశం ఉండకపోవచ్చునని కొందరు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే గత మంత్రివర్గంలో ఉన్న జోగు రామన్నకు ఈ దఫా అవకాశం లభించలేదు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి వీర విధేయుడైన రామన్న మలివిడత విస్తరణపై ఆశ పెట్టుకున్నారు. రామన్నకు గనక అవకాశం ఇస్తే మూడో వ్యక్తికి స్థానం లభించడం కష్టమేనన్న వాదన కూడా ఉంది. పైగా ఖానాపూర్ నియోజకవర్గ భౌగోళిక పరిస్థితి చిత్రంగా ఉంటుంది. నియోజకవర్గ కేంద్రంతో పాటు 4 మండలాలు, నిర్మల్ జిల్లాలో 2 మండలాలు, ఆదిలాబాద్ జిల్లాలో మరో మండలం, మంచిర్యాల జిల్లాలో ఉన్నాయి. ఈ లెక్కన రేఖా నాయక్ 3 జిల్లాల పరిధిలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నట్టు భావించాలి. అయితే నిర్మల్ జిల్లాకే చెందిన ఇంద్రకరణ్ రెడ్డి ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్నారు. ఈ క్రమంలో అదే జిల్లాకు చెందిన రేఖా నాయక్ అవకాశం కల్పిస్తారా అన్నది సందేహమేనని కొందరు వాదిస్తున్నారు. తూర్పునున్న మంచిర్యాల, కుమ్రం భీం జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాల్సింది. గత ప్రభుత్వంలో ఈ ప్రాంతానికి చెందిన చెన్నూరు ఎమ్మెల్యే ఓదేలు విప్ గా కొనసాగారు. మంత్రులిద్దరూ నిర్మల్, ఆదిలాబాద్ లకు చెందిన వారు కావడంతో ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ పరంగా కొన్ని సమస్యలు వచ్చాయి. దీంతో మళ్లీ విడతలో మంచిర్యాల, కుమ్రం భీం జిల్లాల నుంచి ఒకరికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలన్న డిమాండ్ తెరపైకొచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ మాట్లాడుతూ చెన్నూరు నుంచి సుమన్ను గెలిపిస్తే ప్రభుత్వంలో మంచి హోదా కల్పిస్తానని మాటిచ్చారు. ఆ లెక్కను చూస్తే సుమన్ కు మంత్రివర్గంలో స్థానం కల్పించడమో లేక కేబినెట్ హోదా కలిగిన ఏదో ఒక కీలక పదవి ఇవ్వడమో చేస్తారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వాదన మాటలా ఉన్న కేసీఆర్ నైజం తెలిసిన వారు ఒక అంశాన్ని స్పష్టం చేస్తున్నారు. ప్రాంతీయ, సామాజిక సమీకరణాలను కేసీఆర్ పెద్దగా పట్టించుకోరని, తనకివ్వాలనిపించిన వారికి తప్పకుండా మంత్రి పదవులు ఇస్తారని చెబుతున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ పక్షాన్ని గెలిచిన ఏకైక గిరిజన మహిళా ఎమ్మెల్యే రేఖా నాయక్ కు కీలక పదవి దక్కడం ఖాయమని ఆమె వర్గీయులు అంచనా వేసుకుంటున్నారు. ఒకవేళ మంత్రి పదవి ఇవ్వలేకపోతే అంతే స్థాయికి తగిన మరో పదవైనా ఇస్తారన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. రేఖా నాయక్ నసీబ్ ఎలా ఉంటుందో తేలాలంటే మరి కొన్నాళ్ళు ఆగాల్సిందే. విశాఖ పార్లమెంట్ స్థానంపై వైసీపీ కన్నువేసింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఈ స్థానాన్ని చేజిక్కించుకోవాలని చూస్తోంది. గత ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ స్థానంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి విజయలక్ష్మిని పోటీలోకి దించినా విజయం వరించలేదు.
కానీ ఈసారి ఎలాగైనా ఇక్కడ పాగా వేయాలని పావులు కదుపుతోంది. ఈ మేరకు స్థానిక వైకాపా నేతలు తమ అభిప్రాయాలను పార్టీ హైకమాండ్తో పంచుకుంటున్నారు. ఇంతకీ వారి ప్రయత్నాలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం. వచ్చే ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు వ్యూహరచన చేస్తున్నారు. గత ఎన్నికల్లో వైఎస్ విజయలక్ష్మి విశాఖ పార్లమెంట్ స్థానం నుంచే పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పట్లో టీడీపీ బీజేపీ మధ్య కుదిరిన పొత్తులో భాగంగా విశాఖ ఎంపీ సీట్ ని కమలం పార్టీ కేటాయించారు. బీజేపీ పక్షాన బరిలోకి దిగిన కంభంపాటి హరిబాబు ఎంపీగా గెలిచి పార్లమెంట్లోకి అడుగుపెట్టారు. ఆనాటి నుంచి ఎలాగైనా సరే బదులు తీర్చుకోవాలని నగర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కాచుకున్నారు. ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎంవీవీ సత్యనారాయణ ప్రస్తుతం విశాఖ పార్లమెంట్ స్థానం సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. ఎంవీవీ సత్యనారాయణ ఇటీవల దూకుడు పెంచారు. విశాఖ పార్లమెంట్ స్థానం పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్రికెట్ పోటీలు నిర్వహించారు. విజేతల బహుమతి ప్రదానోత్సవం కోసం క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ని రప్పించి సందడి చేశారు. అయితే ఆయనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఎంవీవీ డబ్బులైతే బాగా ఖర్చు పెడుతున్నారు, కానీ ఆయనకు ప్రజల్లో అంతగా పలుకుబడి లేదని కొందరు వాదిస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడి పనిచేస్తున్న నేతలకు కాకుండా ఎన్నికల ముందు హఠాత్తుగా పార్టీలోకి వచ్చిన ఎంవీవీకి విశాఖ పార్లమెంట్ స్థానం సమన్వయకర్త బాధ్యతలు ఇవ్వడం ఏంటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు. డబ్బులున్న వ్యక్తులను పిలిచి టికెట్లిస్తే ప్రజల్లో వ్యతిరేక భావం ఏర్పడుతుందని, ప్రత్యర్థులకు గెలుపు నల్లేరుపై బండినాడికే అవుతుందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఎంవీవీ సత్యనారాయణ స్థానంలో మంచి చరిష్మా ఉన్న నేతలను, అవసరమైతే ఇతర పార్టీలలో ఉన్నవారినైనా తెచ్చి విశాఖ ఎంపీ స్థానంలో బరిలోకి దింపితే సీటు గ్యారంటీ అని స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ ఎంపీ సీట్ ని కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పలు రకాలుగా ఆలోచిస్తున్నారు. ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థిని గట్టిగా ఎదుర్కోవాలంటే ఎన్టీఆర్ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి బరిలోకి దిగితే బాగుంటుందని కొందరు అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో స్థానిక నేతల దృష్టి దగ్గుబాటి పురంధేశ్వరిపై మళ్లింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి విశాఖ ఎంపీ అభ్యర్థిగా ఆమెను బరిలోకి దించితే మంచిదని, ఈ సీటుని చేజిక్కించుకోవచ్చునని లెక్కలు వేస్తున్నారు. దీనికి తోడు ప్రస్తుతం దగ్గుబాటి కుటుంబం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతోంది. ఇటీవలే జగన్మోహన్ రెడ్డిని దగ్గుబాటి వెంకటేశ్వర్లు కలిశారు. ఈ పరిణామాలను కూడా విశాఖ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. దగ్గుబాటి కుమారుడికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఖరారైన సంగతిని కూడా వారు ప్రస్తావిస్తున్నారు. పురంధేశ్వరి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఆమెను పార్టీలోకి తీసుకురాగలిగితే ఉత్తరాంధ్రలో ప్రభావం కనిపిస్తుందని, ఆమె ఎన్టీఆర్ కుమార్తె కావడంతో టీడీపీ ఓటు బ్యాంక్ ని చీల్చవచ్చునని విశాఖ వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. గతంలో పురంధేశ్వరి విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. నగర ప్రజలకు కూడా సుపరిచితులు. ఈ అంశాలన్నీ ఆమెకు సానుకూలమవుతాయన్న వాదన కూడా సాగుతోంది. అందుకే విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి పురంధేశ్వరిని రంగంలోకి దింపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు స్థానిక నేతలు సూచిస్తున్నారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ఆఫర్ ని పురంధేశ్వరి తిరస్కరిస్తున్నారట. బీజేపీని వేడడానికి ఆమె ఇష్టపడడం లేదట. ఒకవేళ పురంధేశ్వరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రాని పక్షంలో మరో ప్రత్యామ్నాయాన్ని కూడా విశాఖ నేతలు చెబుతున్నారు. ఆమె తనయుడు హితేష్ ను ఇక్కడి నుంచి పోటీ చేయించిన ఫలితం ఉంటుందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకోబోయే నిర్ణయంపైనే అందరి దృష్టి ఉంది. ప్రస్తుతం విశాఖ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఎంవీవీ సత్యనారాయణకే టికెట్ ఇస్తారా, దగ్గుబాటి కుటుంబీకులకు ఇస్తారా, లేక కొత్త వారిని తెరపైకి తెస్తారా అన్న ప్రశ్నలు పార్టీ వర్గాలను వెంటాడుతున్నాయి. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రావచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.